ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారావు విత్ మై ఫ్రెండ్ కాసిం. హాయ్. సో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం చూపించబోయే ప్రత్యేకమైన ప్రదేశం వచ్చేసి మల్లయ్యకుంట. సో దానికి ఆనుకొని ఉన్న మర్రి చెట్టు. సో దానికి సంబంధించి ఎంతో పురాతనమైన చరిత్ర అయితే ఉంది. సో ఆ చరిత్ర సంబంధించి ఈరోజు వీడియోలో మీకు చాలా విశేషాలు అయితే చెప్పబోతున్నాం. అక్కడ మెయిన్ వచ్చేసి చెరువు ఒకటి ఉంటుంది. ఆ చెరువుకు కూడా చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. సో అది కూడా ఖచ్చితంగా చెప్తాము. సో ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. జై హింద్. ఈ ఏరియా కూడా అగ్నిగుండాల గ్రామానికి సంబంధించిన ఏరియానే. ఈ ఏరియా అను ఏ సైట్ అయినా ఎత్తకండి, రాగికి పెట్టిన పేరు అగ్నిగుండాల. రాగి సంపద బాగా బలంగా ఉందండి ఈ ఏరియాలో. చూడండి మా ఏరియా కొండలు. పచ్చని చెట్లు, రకరకాల చెట్లు, రకరకాల పండ్లు. ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కూడా పెద్ద ఒక వాగు ఉన్నట్టు అన్ని దారులు పడి ఉన్నాయి. ఆ కొండ మీద నుంచి ఎంత వాటర్ ఎంత ఫోర్స్ గా వస్తే ఇట్లాంటి దారులు పడతా ఉన్నాయి. చూడండి మేము సాయంత్రం టైం అయితే 5:46 ఈ యొక్క నల్లమల్ల ఫారెస్ట్ లోకి వెళ్ళామండి షూట్ చేయడానికి. ఏదో మా యొక్క ప్రేక్షకుల కోసం ఇది చూపియాలా అనే ఒక ఆలోచన కోసం మీకోసం మేము వెళ్తా ఉన్నాం. నల్లమల్ల ఫారెస్ట్ లో మనోళ్ళు చూడాలా, సబ్స్క్రైబ్ బాగా చేయాలా, మమ్మల్ని ఇంకా ముందుకు నడపాలని మీకోసం ఇది ఇంత చాకిరి తీసుకుని వాళ్ళు ఇంత దూరం వచ్చే నల్లమల్ల ఫారెస్ట్ లోకి జీవరాశులతో భయపడుకుంటా మీకు వీడియో మేము చూపియాలా. అసలు మా పురాతన 400 సంవత్సరాలు 300 సంవత్సరాల ఆనాటి కాలంలో ఏ మందు లేకపోయినా కానీ కేవలం వాటర్ తాగి రోగాన్ని తగ్గించుకునే మార్గం మా ఊరు వాటర్లో ఉంది. అది ఒక మెడిసిన్ లాగా పనిచేసింది వాటర్ అనేది. దాదాపు వచ్చేసామండి మల్లయ్య కుంట. దాని పేరు మల్లయ్య కుంట అంటారు, కొంత చెరువు అంటారు. వచ్చేసాం మల్లయ్య కుంట దగ్గరికి. వచ్చేసామండి మల్లయ్య కుంట. వాటర్ చూడటానికి మన కాఫీ కలర్ లో ఉన్నాయండి వాటర్. చూడండి అసలుకి చూడండి వాటర్ కాఫీ కలర్ లో ఉన్నాయి. కానీ చూసే వాళ్ళందరూ మరి దీంట్లో ఇంత ఇది ఉందని ఎట్లా అనుకున్నారైతే మాకైతే తెలియదు. దాదాపు 150-200 సంవత్సరాల ఈ విషయం ఇది. ఓసారి ఈ కుంట గురించి పూర్తి చూద్దాం. పూర్తిగా కుంటను మొత్తం చూడండి. అసలుకి దట్టంగా చెట్లు మొలిసిపోయి చాలా వరకు చెట్లే మొలిసిపోయి జనాలు రాక, ఇది నల్లమల్ల ఫారెస్ట్ అయ్యేసరికి జనాల లోపల రాలేక జీవరాశులు కొద్ది గొప్ప ఇక్కడ అదిగో మట్టిలో బొల్లాడినట్టుగా ఇదే కానొస్తా ఉంది. ఇక్కడ
జనాల రాకపోకలు తగ్గిపోయాయి చాలా వరకు. ఈనాటి రోజులంతా మెడిసిన్ మీద ఆధారపడ్డారు తప్పక భగవంతుడు ఇచ్చిన ప్రకృతి మీద మాత్రం ఎవరు ఇదిగా లేకపోతున్నారు. చూడండి, ఈ కుంటలో సర్పాలు కూడా అమ్మో భయంకరంగా ఉన్నాయి. చూడండి అండి, సర్పం ఎంతలా ఉంది అది. మల్లయ్య కుంట ఆనాటి రోజుల్లో కట్లపాము కాదు, జరిపోదు. చూడండి అండి, సర్పం ఎంతలా ఉందో. చిన్నవి ఉన్నాయి. చూస్తానికి కాఫీ కలర్ లో ఉన్న వాటర్ మొత్తం తీయగా మన వేర్ల నుంచి సువాసన వస్తుంది. చూసావా, సుగంధ వాటర్. అంటే వేర్ల వాసన వస్తుంది, సుగంధ వాసన అది కాదు, వేర్లకు సంబంధించిన స్మెల్ అయితే ఈ వాటర్ స్మెల్ వస్తూ ఉంది. చూడటానికి మినరల్ వాటర్ కూడా నాకు తెలిసినంత వరకు ఇంత టేస్ట్ గా క్వాలిటీగా అయితే ఉండదు. మినరల్ వాటర్ కంటే కూడా చాలా బాగున్నాయి వాటర్. ఈ జంతు జీవరాశులు తాపుకోవటానికి ఇవే. ఈ ఏరియాకి వచ్చిన జనాలు తాగటానికి కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇటు వస్తారండి. అక్కడ వాటర్ ఎక్కడ దొరకని పక్షాన ఇక్కడికి వచ్చి వాటర్ తాగి వెళ్తా ఉంటారు. జీవరాశులకి ఏ తాగుతారు, వచ్చిన వాళ్ళు కూడా ఏ వాటర్ తాగుతారు. ఎందుకంటే దీని గురించి, దీంట్లో ఉన్న వాటర్లో గుణాలు, మిల్లర్స్ ఎంతో శ్రేష్టకరమైనవి కాబట్టి కంపల్సరీ ఈ వాటర్ని తాగకుండా ఏరియా నుంచి ఎవరు వెళ్ళరు. మా ఏరియా, మా ఊరోళ్ళ వరకు చాలా మంది బాటిల్స్ కూడా పట్టుకెళ్తారు. అది బాటిల్స్, మా ఊరోళ్ళు బాటిల్స్ కానీ ఆ ఇండ్లకి తీసుకెళ్ళి వాళ్ళ పెద్దలకు కానీ పిల్లలకు కానీ తాగుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లాలు ఏమి ఉంటాయని కాదు, ముందు రోజుల్లో రాకుండా ఉండటానికి ఈ వాటర్ని తీసుకెళ్ళి తాగుతూ ఉంటారు ఇళ్లలో. పూర్వకాలం 150-200 సంవత్సరాల నాడు పిరింగపురం నుంచి ఇటు చూస్తే కారంపూడి నుంచి, పిడుగురాళ్ళ నుంచి, ఈ ఏరియా నుంచి ఈ వాటర్ కోసం వచ్చేవాళ్ళు. దీంట్లో మరి ఆ భగవంతుడు పెట్టిన ఒక అద్భుతమైన విషయం, అగ్నిగుండాల గ్రామానికి చెందిన నల్లమల్ల ఫారెస్ట్ లో మల్లయ్య కుంట. దీంట్లో ఉన్న గుణాలు ఎంత ఉందంటే మెడిసిన్ కంటే మించిపోయి ఉంది. ఇది మానసిక వ్యాధి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, కానీ ఈ వాటర్లో మానసిక వ్యాధిని నయం చేసే గుణాలు దీంట్లో ఉండే. ఈ వాటర్లో దాదాపు 200 సంవత్సరాల నుంచి అయినా కానీ ఆనాటి నుంచి ఇంత దూరం దాకా వాటర్ తాగటానికి వచ్చేవాళ్ళు ఇక్కడికి. చూడండి, మా వాడు కూడా ఈ వాటర్ ప్రత్యేకత గురించి విన్న కానించి వాడు ఎంతో ఆదుర్తగా ఉన్నాడు. నేను తాగాల ఈ వాటర్ అనే పట్టుదలతోటి నల్లమల్ల ఫారెస్ట్ లోంచి వచ్చా. వాటర్ ఎట్లా ఉన్నాయా? ఉన్నాయి. వాటర్ మాత్రం అండి పంచదార కలుపుకొని తాగినట్టు ఉన్నాయంట మా వాడు ఎవటం. ఓకే ఓకే, నీళ్ళు తెలుసా? ఉన్నాయి వాటర్ తీయగా ఉన్నాయంట. మావాడు చెప్పాడంటే దాంట్లో తిరుగులేదండి. ఇక సరే, ఇది కుంట గురించి చెప్పుకొచ్చాం, కానీ దీనికంటే ఇంకా అద్భుతమైన ఒక విషయం ఏంటంటే దాని దగ్గరికి వెళ్దాం. అసలు అదే మెయిన్ ఇంపార్టెంట్ అయింది అసలుకి. అమ్మా దాన్ని వదిలిపెడతావా? పోదాం పండి. మల్లయ్య కుంట పక్కన ఉన్న పెద్ద మర్రి చెట్టు, దాని చరిత్ర వెళ్తేనే నరాల నుంచి వణుకుడు వస్తూ ఉంటుంది మాకు కూడా ఇప్పుడు కూడా.
అయితే ఆనాటి రోజుల్లో దీనికి మల్లయ్య కుంట పేరు పడింది అంటే ఆనాటి రోజుల్లో మల్లయ్య అని ఒక బందిపోటు ఉండేవాడు. ఆనాటి రాజు కాలంలో ఒక వెలుగే వెలిగించాడండి అతను. అయితే ఊర్లో ఆ దొంగతనాలు చేయటం, ఈ మల్లయ్య కుంట దగ్గరికి వచ్చేసి దాంకోవటం, ఇలా ఊర్లో జనాల దగ్గర ఉన్న సొమ్ము అంతా దొంగిలించేవాడు అతను. వాళ్ళు కానీ వాళ్ళ సైన్యం కానీ అంతా ఈ కుంట దగ్గరే ఉండేవారు అని మా పూర్వీకులు పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం మేము. ఈ మల్లయ్య కుంట చరిత్ర ఏందంటే పూర్వకాలం ఈ ఊడల మర్రి చెట్టుకి చరిత్ర ఏందంటే ఆనాటి రోజుల్లో బందిపోట్లు వచ్చేసి గర్భిణీ స్త్రీ ఆడగుతుర్ని ఈడకి తీసుకొచ్చి బలిచ్చారండి. మరి ఆ సంపద నిధి సంపద గురించో లేకుంటే దేని గురించి అయితే తెలియదు, పూర్వీకులు కూడా మాకు దాని గురించి క్లారిటీ ఇవ్వాల. కానీ ఈడ తీసుకొచ్చి ఆమెని బంధించేసి మేకులతో కొట్టారంట. మేకులతోటి చేతలకి కాళ్ళకి బంధిస్తారు కదా, ఆ రకంగా బంధించి ఉండారంటండి. దీని గురించి ఏంటంటే ఇక్కడ ఆమె తిరుగుతున్నట్టుగా ఈ చెట్టు దగ్గరికి రావటానికి మెయిన్ ఇంపార్టెంట్ ఆమె ఇక్కడ తిరుగుతుందని ఆ భయంతో వాళ్ళు ఇక్కడ ఎవరు జనాలు వచ్చేవాళ్ళు కాదు. అందుకే చూడండి, జనాలు తిరిగినట్టయితే కొంత ఇదిగా ఉండేది, కొంత శుభ్రంగా ఉండేది. జనాలు తిరగట్లేదు కాబట్టే కొద్ది ఇదిగా ఉంటుంది. ఎవరన్నా జారిపోయి వచ్చిన వాళ్ళు ఇది చూసారా, ఇట్లా ఉయ్యాలా కట్టి ఎవరో చేసి వెళ్ళిపోయి ఉంటారు. అరా కొర ఎవరో కొట్టి వచ్చి ఉండేవాళ్ళు కావచ్చు. అప్పుడా నుంచి పశువులు కాసే జనాలైనా సరే ఎవరైనా సరే ఈ చెట్టు దగ్గరికి రావటానికి భయపడేవాళ్ళు. భయపడటానికి కూడా ఒకంత కారణం ఉందండి. ఈ భయపడటానికి విపరీతంగా బారులు తీరిన ఊడలు ఉన్నాయి. దీన్ని ఎటు చూసిన ఎకరం పెట్టులో ఈ ఊళ్ళు అనేది విస్తరించి ఉన్నాయి. దానివల్ల జనాలకి దూరంగా చూస్తున్న భయంకరంగా ఉందని ఇక్కడ రావటానికి భయపడేవాళ్ళు. అది ఒక ఆడగూతుని ఇక్కడ చంపేసి ఉండటం ఆనాటి రోజుల్లో అదొక వింతగా ఏదో ఉన్నట్టుగా భావించేవాళ్ళు. చూడండి, ఈ చెట్టు యొక్క అల్లకపోయిన వేర్లు పురాతన రోజుల్లో భైరవ దీపం, అలీబాబా 40 దొంగల్లో ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మోడల్లో ఉన్నాయి చూడండి మొత్తం. ఏందో ఈ అనకొండలో మేలేసుకునే చెట్టుకి వేలాడినట్టే ఉంది చూడండి మొత్తం. అసలుకి చూడదగిన విషయం. ఎప్పుడన్నా రావాలంటే మాకు కాంటాక్ట్ చేసి రాండి, ఈ ఏరియా మొత్తం మీకు చూపిస్తాం మేము. చూడండి, అసలుకి ఒళ్ళు నెగ్గర పొడుచుకునేటట్టుగా అసలు ఈ చెట్టు దీని యొక్క ఓడలో దాదాపు ఒక్కొక్క ఓడ వచ్చేసి 50-60 అడుగుల దాకా ఉన్నాయండి. అసలు ఇది ఈ పక్కన చిన్న వేరు ఉంది చూసావా, చెట్టు అంతా చేస్తున్నా నన్ను తీయట్లేదు అందులో వచ్చి మా కెమెరా ఎదురుకొచ్చింది ఇది. హలో 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 వింటున్నారా? ఉన్న మాట చెప్పటం మర్చిపోయా. దీని వయసు వచ్చి అక్షరాల
400 సంవత్సరాలు దీని చెట్టు ఒక ఏజ్ వచ్చేసి. అది మా ఊరోళ్ళు మాకు చెప్పిన విషయం. అంతకు మించే ఉండొచ్చేమో అనే మాట కూడా అన్నారు వాళ్ళు. చూడండి ఒకసారి. మల్లయ్య కుంట మర్రి చెట్టు. మా వాడైతే నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇరికిచ్చావింద్రా అన్నట్టుగా వెళ్దాం పారే బాబు అన్నట్టుగా చూస్తున్నాడు. సీనరీ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలుకి. మీకు దీంట్లో చూపించడం కంటే కూడా ఈడకొచ్చి చూడటం కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఏరియా అంతా. నల్లమల్ల ఫారెస్ట్ అంటే ఏందో, ఆ నల్లమల్ల ఫారెస్ట్ లో మల్లయ్య కుంట అంటే ఏందో ఒకసారి చూడండి. అది కేవలం కొండల మీద పడ్డ వర్షం, దాని నీరు దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు జర్నీ చేసి ఈ కుంటలోకి వాటర్ వచ్చేసి ఉంటాయి. మీలో ఎవరికైనా మానసిక వ్యాధి ఉన్నా ఈ వాటర్ తాగవచ్చు. ఈ ఏరియా మీకు చూపించడం ఏమో కానండి, మా ఊరు హరార్ పిక్చర్ లో మూవీ చూసినట్టే భయపడతా ఉన్నాడు. ఇంకా చిన్నగా మేము కూడా సెలవు తీసుకొని ఈ మల్లయ్య కుంటలోంచి బయటికి వెళ్తున్నామండి. మేము కూడా ఇంకాస్త ఆగితే జీవరాశులు, అడవి పందులు కానీ, దుప్పులు కానీ ఇలాంటి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఈ వీడియో చూశారు కదా, ఈ యొక్క ప్లేస్ గురించి విశేషాలు అవ్వచ్చు, ఇక్కడున్న చరిత్ర గురించి. సో ఇక్కడున్న విశేషాలు మొత్తం కూడా మా ఊర్లో ఉన్న పెద్దలు అవ్వచ్చు, లేదా ఎంతో వయసులో ఉన్న ముసలోళ్ళ గురించి అవ్వచ్చు, వాళ్ళందరి నుంచి తెలుసుకొని ఇక్కడ విషయాలు మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కూడా వాటికి కొంతకాలం క్రితం సాక్ష్యాలు కూడా ఉండేవి. బట్ ఇక్కడ జరిగిన కొన్ని చెరువు సంబంధించిన పనుల వల్ల అవి కూడా మొత్తం కూడా మరుగున పడిపోయినాయి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్ళిపోతాయి. అలాగే మీ ఏరియాలో ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా మేము వస్తాం. దానికి సంబంధించి ఒక వీడియో కూడా రికార్డ్ చేసి ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సో మీకు చాలామంది అనుకోవచ్చు, సో ఏముందిలే ఇలాంటి వీడియోలు అనుకోవచ్చు. కళ కాదు, మనం సొంతంగా పుట్టి పెరిగిన ఊరు గురించి మనకు తెలియని విశేషాలు చాలా ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాటిని చాలా మందికి తెలిసే విధంగా చేయడం జరుగుతుంది. సో అలాంటి విశేషాలు ఏమన్నా కూడా ఖచ్చితంగా మీకేమన్నా అవగాహన ఉంటే మాకు ఏదైనా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా మేము వస్తాము. వచ్చి అక్కడ కూడా వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం.